సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్ట పరిస్థితిలో జన్మించిన ఓ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించి కొత్త జీవితాన్ని అందించారు. కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో 816 గ్రాముల బరువుతో జన్మించిన మగ శిశువును ఎన్ఐసియులో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు. గర్భధారణ సమయంలో తల్లికి పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో ముందస్తు ప్రసవం జరిగింది. జననం తర్వాత శిశువుకు తీవ్ర శ్వాసకోశ సమస్యలు రావడంతో రెస్పిరేటరీ సపోర్ట్తో పాటు ప్రత్యేక చికిత్స అందించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, తల్లిదండ్రుల సహకారం, తల్లి పాలు, కంగారు మదర్ కేర్ ద్వారా శిశువు క్రమంగా కోలుకుంది. ఇక చికిత్స అనంతరం ఎలాంటి తీవ్రమైన సమస్యలు లేకుండా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. అత్యంత ప్రీటర్మ్గా జన్మించినటువంటి శిశువులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందితే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని వైద్యులు తెలిపారు. కూడా ట్రై చేసాం అది స్టాప్ చేయడానికి. సో కంటిన్యూస్ వాటర్ లీకేజ్ వల్ల మదర్కి బ్లడ్ ఇన్ఫెక్షన్, WBC బాగా పెరిగిపోయినాయి. అది ఇంకా కంప్లీట్గా కోరియామినైటిస్ అంటే కంప్లీట్గా యూట్రస్లో కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి మదర్ ప్రాణాలకి ప్రమాదం అవుతుందని చెప్పి మనం రాగానే కూడా ఫస్ట్ బేబీ లంగ్ మెచ్యూరిటీ కోసం ఇంజెక్షన్స్ ఉంటాయి, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని. అది ఆల్రెడీ కవర్ కూడా చేశాము. అండ్ దట్ ఈస్ ద రీజన్ బేబీకి సర్ఫాక్టెంట్ కానీ ఈ 90 డేస్లో వెంటిలేటర్ కానీ ఇంత చిన్న బేబీకి అవసరం పడలేదు, విచ్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్. సో ఓన్లీ హై ప్రెషర్ ఆక్సిజన్ మీదే ఉంది కానీ బేబీ నెవర్ వన్స్ కూడా వెంటిలేటర్ మీదకి వెళ్ళలేదు బేబీ. సో మనం ఆల్రెడీ ఆ ప్రికాషన్స్ తీసుకున్నాము, కొత్త స్టెరాయిడ్ ఇంజెక్షన్ కవర్ చేసి. అండ్ వీ వుడ్ కంటిన్యూ అనుకున్నాం కానీ బట్ ఇన్ఫెక్షన్ లోపల స్ప్రెడ్ అయిపోతుంది, మదర్కి డేంజర్ అవుతుంది కాబట్టి మనం అది ఇంకా వీ హ్యాడ్ టు టేక్ ద డిఫికల్ట్ డెసిషన్ ఆఫ్ డెలివరింగ్ ద బేబీ అన్నమాట. ప్రీటర్మ్ డెలివరీస్ ఈవెన్ లైక్ ఒక 10-15 days ఇయర్స్ బ్యాక్ కూడా ఐ వాస్ ప్రాక్టీసింగ్ ఫర్ ద పాస్ట్ 17 years. సో అప్పుడు కూడా 900 grams, 1000 grams, 1.2, 1.34 అవి రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. బట్ ఇంత లోయెస్ట్ వెయిట్ 25+3 ఇది నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం అండి. బేబీ అంటే మెయిన్ 25 weeks. సో ముందు 25 weeks బిఫోర్ 10 years అండ్ ఆల్ 25 weeks బేబీ సర్వైవల్ చాలా కష్టం. అప్పుడు ఉంటేను తనకి కొంచెం ప్రాబ్లమ్స్ అది ఇది ఉంటాయి. మనం 10 years బేబీ కూడా వరల్డ్ది 22 weeks, 25 weeks అంతేనే. సో మనం అంతా బేబీస్కి యూజువలీ కాంప్లికేషన్స్ వస్తాయి. బ్రెయిన్ హెమరేజ్, అది మళ్ళీ లంగ్స్ డెవలప్మెంట్ సరి ఉండదు, అది అన్ని ప్రాబ్లమ్స్, ఐస్లు ఆరోపి వస్తాయి. కానీ విత్ అవర్ ఎక్స్పర్ట్స్ అండ్ విత్ ద పేరెంట్స్ సపోర్ట్ అండ్ కంటిన్యూస్ దిస్ వన్ అంతా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు బేబీకి. అది ఒకటి ఉంది. ఇప్పుడు ద బేబీ ఈజ్ డూయింగ్ వెల్. నేను 25 weeks 3 daysలో కొంచెం పెయిన్స్ తోటి నార్మల్గా నేను ఇంటి దగ్గర ఒక హాస్పిటల్ చూపించుకున్నాను. అక్కడ పెయిన్స్తో వెళ్తే పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. సో నేను మెడికవర్కి వస్తే సృజన మ్యామ్కి కన్సల్ట్ చేశారు. మేడం వచ్చేసి ఇంకా అడ్మిట్ చేసుకొని 2 daysకి బాగా ఓవర్గా లీక్ అయిపోయింది మొత్తము. ఇంకా తప్పదు అన్నట్టు నార్మల్గా సిజరింగ్ చేస్తారు కదా మేడం. పేషెంట్స్ తోటి ఆల్మోస్ట్ 7 hours అనుకుంటా నార్మల్ లేబర్ ట్రై చేసింది. అన్ని అవర్స్లో పేషెంట్స్గా ఉండి బేబీని తీసుకొచ్చింది. వెంటనే ఎన్ఐసియుకి షిఫ్ట్ చేశారు. దీపా మ్యామ్కి ఇచ్చారు. మేడం చాలా ఓపికతోటి ప్రతిదీ కూడా చేసి నా బేబీని సేఫ్గా నాకు అందించారు. ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే అంటే మేము ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి అడ్మిట్ అయిన ఆ మినిట్ నుంచే మాకు అంటే ఒక నమ్మకం అనేది కలిగింది. వేరే హాస్పిటల్లో కూడా చూపించాం, కాకపోతే వాళ్ళు ఫస్ట్ నిరాకరించడం జరిగింది. తర్వాత అంటే వాళ్ళు భద్రత అని చెప్పి అదొకటి ఇదొకటి అని చెప్పి మాట్లాడుకొని వాళ్ళు చేయొద్దు అన్న కారణంతో మమ్మల్ని తీసుకోలేకపోయారు. కానీ మెడికల్లో అలా కాదు, అంటే వచ్చినప్పటి నుంచి కూడా మేము అంటే ఒక సొంత ఫ్యామిలీ లెక్క అనిపించింది ఎన్ఐసి వాటి కూడా. సో మాకు దీపా మేడం, సుజన మేడం లాంటి వారు అంటే మా కోసం చికిత్స చేయడం మా అదృష్టంగా భావిస్తుంది. సో మెడికల్ హాస్పిటల్కి వెరీ థ్యాంక్ యూ.